దగ్గరగా కార్మికుల సమస్యలు అనేకంగా ఉన్నాయి. వాళ్ళల్లో ప్రధాన సమస్య 50 సంవత్సరాలు నిండిన పేరుతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా వందలాది మంది కార్మికులను కడుపు కొట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. ఈ 8 నెలల కాలం నుంచి అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహిస్తూ వచ్చాం. ఈ రోజు ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోయిన నెల 25వ తారీఖున రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఉన్న హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 16 రోజులు గడిచినా మా ఏదైతే సమస్యలున్నాయో అవన్నీ గొంతమ్మ కోరికలు కాదు, గొంతమ్మ సమస్యలు కాదు. వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ లో పొందుపరిచిన సమస్యలను మేము ప్రస్తావించాం. అయ్యే మాకు అమలు చేయమని చెప్పాం. వాళ్ళు చెప్పింది 1948 చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. అది అమలు చేయలేదు. 1952 చట్టాన్ని అమలు చేస్తామన్నారు. అది అమలు చేయలేదు. 1970 కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పారు. అది అమలు చేయలేదు. 1972 యాక్ట్ గ్రాడ్యుయేట్ చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. అమలు చేయలేదు. 1970 చట్టం ఏం చెప్తుందంటే ఒక వారం రోజులు పనిచేస్తే ఆ వారం తర్వాత ఒకరోజు సెలవు ఇవ్వాలని చెప్తుంది. కానీ అగ్రిమెంట్ లో రాసి పొందుపరిచిన దాన్ని అమలు చేయకోకుండా చూస్తా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. దాని కారణంగా ఈ 8 నెలల కాలం పాటు పోరాటం చేయడం వల్ల మన శనివారం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. డిఎంఈ గారిని, అడిషనల్ డిఎంఈ గారిని. వాళ్ళు హాస్పిటల్ ప్రిన్సెస్ ప్రాంగణంలో చుట్టూ తిరిగి కార్మికులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. దాంట్లో ఏదైతే 138 జీవో ఉందో దాని ప్రకారం 13,960 వేతనం ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు 8 నెలలు గడిచినా ఒక్క నెల కూడా సక్రమంగా వేతనాలు వేయలేదు. తొలగించిన కార్మికులు దాదాపు ఇక్కడ 111 మంది ఉంటే 111 మందికి వాళ్ళు 3 నెలల పాటు వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకొని సేవ చేయించుకొని కానీ వాళ్లకు ఎలాంటి జీతం ఇవ్వకుండా 3,000, 4,000, 6,000 ఇచ్చి సంధానం పంపించారు. కాకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి ముందు వాళ్ళు సరిగా మ్యాన్ పవర్ పెట్టలా, ఎక్విప్మెంట్ పెట్టలా, మెటీరియల్ ఇవ్వలేదని చెప్పి ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్లకు 75, 65, 70, 85 ఇస్తే పర్సెంటేజ్ మళ్లీ వాళ్ళని అధికారులను బెదిరించి డిఎంఈ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకొని మళ్లీ వాళ్ళు 95% వేయించుకునేది వాస్తవం కాదా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎవరైతే కార్మికులు దోపిడీ చేస్తా ఉన్నారో, దగాకు గురి చేస్తా ఉన్నారో, హింసకు గురి చేస్తా ఉన్నారో, బానిసత్వం గురి చేస్తా ఉన్నారో వాళ్ళ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాను తప్ప ఈ రాష్ట్రంలో మీకు ఓట్లు వేసినందుకు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజానీకం కోసం పనిచేసే సేవ చేసే కార్మికులు మాత్రం మీరు ఎలాంటి సేవ చేయకుండా ఏం చేయకుండా దుర్మార్గంగా అంచేదాని కోసమే చేస్తా ఉన్నారు. ఎలక్షన్లప్పుడు మాత్రం ఎవరైతే అధికారంలో లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రం మేము అధికారం లేకొస్తే మీకు అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి మీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాం, ఆకాశ వ్యవస్థను రద్దు చేస్తాం, దళారీ వ్యవస్థను రద్దు చేస్తాం, మీకు ఖచ్చితంగా సమగ్రమైన వేతనాలు ఇస్తాం, పర్మిట్ చేస్తాం, మిమ్మల్ని అందరం మీకు ఇస్తాం, నెత్తి మీద కూర్చోస్తామని చెప్పి దాదాపు 3 అంతస్తుల మేడ మీద తీసుకుని ఓటర్లను కూర్చోబెడతారు, కార్మికులను కూర్చోబెడతారు. తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చి పీడ కూర్చిన తర్వాత వాళ్ళ బంధువులను, వాళ్ళ అన్యాయాలను వాళ్ళు ఏసీ రూములలో, ఏసీ ప్లేట్లలో తిరిగేదానికోసమే మాత్రం ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఈ కార్మికులు పట్టించుకున్న పాపాలు పోలే. దానికి నిదర్శనం ఈ రోజు ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె కారణంగా ఇక్కడున్న అధికారులు స్పందించినందుకు ధన్యవాదాలు. వాళ్ళు మేము 4 డే ఆఫ్లు ఇస్తాం, 10 నెలల 5వ తారీఖున వేతనాలు వేస్తాం, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సమస్య ఏది ఉందో దాన్ని పరిష్కారం చేస్తాం. 138 ప్రకారం 38 జీవో ప్రకారం ఏదైతే 13,960 ఉందో అది ఖచ్చితంగా అమలు చేసేట్టు చేస్తాం. మీరు సమ్మె విరమించండి అని చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఆగిన అమలు కాకుండా మళ్లీ దశ సమ్మెలోకే వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కామ్రేడ్స్. అని చెప్పి 50 ఏళ్ళు పనిచేయాలని ఒక వడ్డీ రాశారు. వాళ్ళ మీద కేసు వేసాం. ఇప్పటి వరకు రేపు 12వ తారీఖు వరకు కోర్టు సెలవులున్నాయి.
ఆ కోర్టు సెలవుల తర్వాత దాని అంశం తేలుతుంది. వాళ్ళని కూడా కోర్టు వాళ్ళే ఉన్నారు, న్యాయపరంగా పోతాం, పోరాట పరంగా పోతాం, అన్ని విధాలుగా పోయి ఏ రకంలో కార్మికులు న్యాయం జరుగుతుందో ఆ రకంలో పోయేదానికి సిఐటిగా సిద్ధంగా ఉన్నాం. ఈ సమ్మె విజయవంతమైందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సమ్మెను ముగిస్తున్నాం. కామ్రేడ్ కార్మికుల ఐక్యత.